రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత సెగలు పుట్టిస్తోంది. పెట్రోల్ డీజిల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉండటంతో వాహనదారులు విలవిలలాడుతున్నారు. ఈ సంక్షోభానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కింది. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆటోలో ర్యాలీగా వచ్చి అవినాష్ తన నిరసనను తెలియజేశారు. రాష్ట్రంలో ఇంధన కొరత రాజకీయ దుమారాన్ని రేపుతోంది. విజయవాడ వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నేతృత్వంలో విజయవాడలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ స్వయంగా ఆటోలో ర్యాలీగా చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంధన సరఫరాలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సామాన్య ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుడి రవాణా భారంగా మారిందని, తక్షణమే ఇంధన కొరతను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని దేవినేని అవినాష్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరం గారా మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గారా ఇబ్బంది పడి బాధపడే పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఉన్నారు. రైతులు ఎరువుల కోసం లైన్లో నుంచున్నారు. వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పెన్షన్ల కోసం లైన్లో నుంచున్నారు. రేషన్ కోసం మహిళలు లైన్లో నుంచున్నారు. మొన్నదాకా గ్యాస్ కోసం లైన్లో నుంచున్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ కోసం దాదాపుగా 4-5 రోజుల నుంచి మొత్తం ప్రతి బంకు దగ్గర ప్రజానికం బారులు తీరి వీటి కోసం లైన్లో నుంచోవటం జరిగింది. పెట్రోల్ కోసం, డీజిల్ కోసం. ఈరోజు తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందో దానికి నిరసనగా ఎవరైతే సామాన్యులు ఉంటారో ఆటో సోదరులు పాపం డీజిల్ లేక ఇబ్బంది పడుతూ వాళ్ళు ఛార్జీలు లేకుండా ఎవరైతే రోజువారీ దీని మీద ఆధారపడి ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారో ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆటోను కానివ్వండి, జీపు కానివ్వండి లాగుతూ మాకు నిరసన తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే ఈరోజు ప్రజానికానికి పెట్రోల్ డీజిల్ గారా ఇవ్వలేని పరిస్థితిలో